ఏప్రిల్ 27వ తారీఖున జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్మికులకు, కర్షకులకు, ఉద్యోగులకు, ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల 27వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా కదలాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి సంబంధ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, కార్మిక సంక్షేమమే ధ్యేయంగా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. అదే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి కుటుంబాలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి మరి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు కానీ జీవనాభివృద్ధి ఇచ్చి వారికి అండగా నిలిచినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది. అందుకే పెద్ద ఎత్తున కూడా మరి ఈ నెల 27వ తారీఖున జరగబోయే రజతోత్సవాన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత నేత కార్మికులది, బీడీ కార్మికులది, వివిధ రంగాల కార్మికులది అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ, ఉద్యమ నాయకుడే పరిపాలకుడు అయితే ఆ పరిపాలన ఎలా ఉంటుందో సూచించినటువంటి గొప్ప మనసున్న మహారాజు కేసీఆర్ గారు. పెద్ద ఎత్తున తరలి వెళ్దాం, లక్షలాదిగా తరలి వెళ్ళి మరి ఆ సభను విజయవంతం చేసి మళ్ళీ కార్మిక శక్తి కదలాలి, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కంకణబద్దులై ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి 16 నెలల్లో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన పిలుపునిస్తా ఉన్నాం.